కడప జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్వతంత్ర సమర యోధుల భూములతో పాటు ప్రభుత్వ స్థలాలను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డ బాధితులు ఆరోపిస్తున్నారు. సబ్ రిజిస్టర్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట స్థానిక బాధితులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. అవినీతికి పాల్పడ్డ అధికారుల ఫోటోలను బ్యానర్లో ప్రచురించి వారికి పాలాభిషేకం చేశారు. గతంలో అధికార పార్టీకి చెందిన నాయకులు వారి అనుచరులతో కలిసి భూ అక్రమాలకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. చెప్పులు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా తమకు న్యాయం జరగలేదంటున్న స్థానిక బాధితులతో మా ప్రతినిధి యూసఫ్ మరింత సమాచారం అందిస్తారు. కడప జిల్లాలో సబ్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడి పేద ప్రజలకు సంబంధించినటువంటి స్థలాలతో పాటు ప్రభుత్వ స్థలాలు, మరోపక్క స్వతంత్ర సమరయోధులకు ఇచ్చినటువంటి భూములను కూడా తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి కడప కలెక్టరేట్ వద్ద బాధితులు ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కడపకు సంబంధించినటువంటి బాధితురాలు ఒక ఆమె మన వద్ద ఉంది. అమ్మా, ఏం జరిగింది? ఎప్పుడు ఈ వ్యవహారం కొనసాగింది? నేను 1959 నుంచి మాకు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. మా జేజబ్బ నుంచి ఉన్నాయి మాకు రిజిస్ట్రేషన్లు. అవి వచ్చేసి ఇప్పుడు ఎక్కువగా మా స్థలాన్ని కబ్జా ఎప్పుడు జరిగిందంటే 2019లో నేను ఒక చిన్న ఇల్లు వేసినాను. చుట్టూ కాంపౌండ్ వేసుకున్నాను. చిన్న ఇల్లు వేసుకొని అప్పు చేసి నేను ఇల్లు కట్టుకున్న తర్వాత ఒకతను వచ్చి ఇది అన్ని నా స్థలం అన్ని అల్లావుద్దీన్ అనే అతను వచ్చేసి నా స్థలం ఆక్వై చేసుకున్నాడు. నకిలీ రిజిస్ట్రేషన్లు చేయించుకొని మళ్ళా తర్వాత వచ్చి అతని కరెంటు బిల్లులు అతని పేరుతో కరెంటు వచ్చి తగిలిచ్చినారు. నేను ఎస్ఐ కాడికి పోయినాను, సిఐ కాడికి పోయినాను, అందరి కాడికి పోయి న్యాయం అడిగినాను. వాళ్ళ కరెంటు తీసేయమని పోలీస్ స్టేషన్ కు చెప్పారు. పోలీసు వాళ్ళు కూడా స్పందించలేదు. అంత వైసీపీ పార్టీ అంత అన్యాయంగా అక్రమంగా పాల్పడింది. నేనైతే రిజిస్టర్ ఆఫీస్ చుట్టూరు తిరిగినాను. రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, ఈ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎన్నోసార్లు తిరిగినా. తిరిగి అలసిపోయినాను. నాకు చెప్పులు కూడా 5 జతలు చెప్పులు కూడా అరిగిపోయినాయి. నాకైతే న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వంలో అయినా నాకు న్యాయం జరగాలి. నా స్థలం మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి కలిసామని చెప్పారు కదా, ఎంఆర్ఓ ఎవరున్నారు? అప్పుడు ఏమని మీకు స్పందించినారు? మీ భూమి ఆక్రమించింది ఎవరు అనేది మీకు ఐడెంటిఫై ఉందా? ఎంఆర్ఓ శివరామరెడ్డి దగ్గరికి వెళ్ళాను. ముందు ఎంఆర్ఓలు అందరూ నాకు చేస్తామని చెప్తానే ఉన్నారు. కానీ ఈ ఎంఆర్ఓ సర్వే దగ్గరికి పంపిస్తాడు. సర్వేర్లు వస్తారు, అతనికి ఫోన్ కొడతారంట. అహ్మద్ బాషా ఫోన్ కొట్టేసి ఈమెకు ఏం చేయకూడదు ఆపండి, ఈమెకు ఏం చేయకూడదు ఆపండి అని చెప్తాడంట. వాళ్ళు వచ్చేసి చూడు మా అతనే వచ్చి చెప్తా ఉన్నారు మీకు ఏం చేయకూడదని. అమ్జద్ బాషా తమ్ముడు ఇట్లా అక్రమంగా చెప్తా ఉంటారు అని చెప్పేసి ఆపేస్తారు. సార్ మాకు ఇదే జరుగుతూ ఉంది. మొత్తము ఇటువంటి అధికారుల మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు ఇవాళ కలెక్టర్కు విన్నవించారు. కలెక్టర్ ద్వారా ఏం స్పందన వచ్చింది? సార్, కలెక్టర్ నుంచి మాకు ఎలాంటి స్పందన రాలేదు సార్. ముఖ్యంగా పేదల దళితుల భూములను ఆక్రమించడము చాలా బాధాకర విషయము. అప్పటి డిప్యూటీ సీఎం అయిన అమ్జద్ బాషా గారు దీన్ని తన కార్పొరేటర్లు ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఉన్నారో, ఏ వార్డు నుంచి ఎవరైతే గొప్ప నాయకుడు అని తెలుసో అతనికి అక్కడ ఊరికే కేటాయించడం జరిగింది. ఆడ మొత్తం 5 ఎకరాల్లో వేసుకునే వారు ఎక్కడెక్కడి నుంచి వచ్చినా పలానా వార్డు వాళ్ళే, మొత్తం వైసీపీకి చెందిన నాయకులే. దీన్ని కలెక్టర్ గారు ఎప్పుడు స్పందించలేదు. ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా కూడా దాని మీద ఎటువంటి స్పందన లేదు సార్. మా దళిత భూములు మాకు కావాలి, మా ఫ్రీడమ్ ఫైటర్ నాగయ్య గారి భూములు మాకు కావాలి. పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా భూ బకాసురులకు మద్దతుగా నిలిచింది. దళితులమైనటువంటి తమతో పాటు స్వాతంత్ర సమరంలో ఎవరైతే పాల్గొన్నారో వారికి ప్రభుత్వం కేటాయించిన భూములను కూడా దాదాపు 5 ఎకరాల పాటు కబ్జా చేశారు. కోట్ల రూపాయలు చేతులు మారాయి. వాటన్నిటిపైన కూడా విచారణ జరపాలి, తమకు న్యాయం చేయాలని చెప్పేసి బాధితులు ఇవాళ కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. వినూత్న రీతిలో వారి ఎవరైతే సబ్ రిజిస్టర్లు ఈ యొక్క కార్యక్రమానికి పాల్పడ్డారో వారికి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. కెమెరా పర్సన్ రంగాతో యూసఫ్, అమ్మా న్యూస్, కడప.